ఈ రోజు నేను మన కాకినాడలో స్విగ్గీ డెలివరీ బాయ్ కింద ఒక్క రోజు చేస్తున్నాను. 1 డే మొత్తం కష్టపడితే ఎంత అమౌంట్ వస్తుందో ఈ రోజు అరేంజ్ చేసి చూపిద్దాం. ఫస్ట్ ఆర్డర్ అయితే మనం పడింది 46 రూపీస్ అంట. నేను మీ వాళ్ళని అమౌంట్ వచ్చేసి ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది. మన పని తప్ప అన్ని పనులు ఇంపార్టెంట్ కదా. ఏదైనా కష్టపడితేనే కానీ దాని వెనక ఉన్న కష్టం మనకు తెలియదు కదా. ఈ రోజు నేను మన కాకినాడలో స్విగ్గీ డెలివరీ బాయ్ కింద ఒక్క రోజు చేస్తున్నాను. 1 డే మొత్తం కష్టపడితే ఎంత అమౌంట్ వస్తుందో ఈ రోజు అరేంజ్ చేసి చూపిద్దాం. స్విగ్గీ ఒక రోజు చేసుకుంటే స్టూడెంట్స్ కి ఆధారం పూట సెలవు ఉంటుంది కాబట్టి ఆధారం మీకు ఎంత కొంత అరేంజ్ చేసుకుని మీ పర్సనల్ కోచ్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కూడా మనం యాప్ లాగిన్ అయ్యే ముందు టీషర్ట్ ఏదో వేసుకుందాం. ఫస్ట్ కూడా మనం టైం ఎగ్జాక్ట్ గా వచ్చేసి 9:30 అవుతుంది. మనం లాగిన్ షిఫ్ట్లు కూడా ఉంటాయి మనకి. ఎలాగంటే ఇక్కడ షిఫ్ట్లు పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనకి ఈరోజు టుడే 9 to 12:30 ఉంది, 12 దాకా ఉంది. తర్వాత మనకి ఎక్స్ట్రా కూడా వస్తుంటాడు అమౌంట్. మనకి 12 గంటల నుంచి 4 గంటల వరకు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కదా. ఓకే, మధ్యాహ్నం లంచ్ బ్రేక్కి మనకి 15 రూపీస్ ఇస్తున్నాడు. అలాగే 1 గంట నుండి మళ్ళీ 3 గంటల దాకా షిఫ్ట్ ఒకటి ఉంటుంది. 3 గంటల నుండి మళ్ళీ 4 గంటల షిఫ్ట్ ఒకటి. మన ఇష్టం ఇక్కడ షిఫ్ట్లు ఎంచుకోవచ్చు. మన టైమింగ్స్ అనేది నైట్ మనకి 12 దాకా ఉంటుంది, 11 దాకా ఉంటుంది. మనకైతే 10 దాకా పెట్టుకోవచ్చు. అంతే ఈరోజు 10 దాకా చేసి చూద్దాం ఎంత అమౌంట్ వస్తుంది అనేది. ప్రస్తుతానికి అయితే మనం షిఫ్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం 9 to 12 దాకానే. 9 to 12 ఒకటి, 12 to 4 ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఆన్లైన్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫస్ట్ మనం బుక్ చేసుకోవాలి కదా. మనం అయితే బుక్ చేసుకున్నాం. షిఫ్ట్లు అయితే 2 బుక్ అయిపోయినాయి. ఇప్పుడు మన అకౌంట్లోంచి మనం యాక్టివ్ వచ్చేస్తున్నాం. ఆన్లైన్లోకి వెళ్ళిపోయాం కూడా. మనకి ఆర్డర్ పడడం వల్ల లేట్ అంతే. స్విగ్గీ బ్యాగ్ అయితే లేదు నాకు. అంటే నేను ఫస్ట్ హైదరాబాద్ లో చేసేవాడిని. ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఆల్రెడీ స్విగ్గీలో, జొమాటోలో కూడా. మన కాకినాడలో స్విగ్గీ లేదు, మనకి బ్యాగ్ గట్టా లేదు కదా. అకౌంట్ ఇక్కడ మార్చుకుని షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. మనకైతే ప్రస్తుతానికి ఈ బ్యాగ్ తోటి మనం మేనేజ్ చేద్దాం. పర్లే, బ్యాగ్ ఏదైనా పర్లేదు, సేఫ్టీ కదా, ఏమైపోదాం. ఆర్డర్ కోసం అయితే వెయిటింగ్ నేను. ఈ వీడియో స్టూడెంట్స్ కి అయితే బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ఖర్చులు ఉంటాయి కదా, ప్రతిదానికి పేరెంట్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం కూడా ఎంతమంది సంపాదించిన అలవాటు చేసుకోవాలి వర్క్ అన్నది. ఈ ఏజ్ లో కష్టపడిపోతే మనకి ఫ్యూచర్ లో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎప్పటి నుంచి అరేంజ్ చేయడం మొదలు పెడితే మీకు ఇంటికాడ ఖర్చులు కూడా తగ్గుతాయి. మీకు మీ ఇంటికాడ అమ్మ నాన్న కష్టం కూడా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి వాళ్ళని ప్రతిసారి ఖర్చులు కూడా ఇబ్బంది పెట్టలేం కదా. మనకి ఫీజులు కట్టి అవన్నీ కట్టి ఎక్స్ట్రా ఖర్చులు కూడా పాకెట్ మనీ కూడా ఆల్ ఇవ్వాలంటే అంత ఈజీ కాదు. వాళ్ళ కష్టం కూడా మనం అర్థం చేసుకోవాలి. సండే పూట ఖాళీగా ఉండేటప్పుడు మీరు ఫ్రెండ్స్ తో తిరగడం మాత్రమే కాదు, ఇలా స్విగ్గీ కూడా చేసుకొని మీరు అరేంజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఎంత వస్తుందని నేను చెప్పను, ఎందుకంటే చెప్పలేము కూడా. హైదరాబాద్ లో అయితే మనకి 2000 వరకు అయితే అరేంజ్ చేయొచ్చు మనం 1 డే మొత్తం కూడా. అదే సండే అయితేనే, మిగతా రోజులు అయితే 1700 అయితే మనం ఖచ్చితంగా అరేంజ్ చేయగలుగుతాం. ఇక్కడ మన కాకినాడలో ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి చూడాలి ఎంత అరేంజ్ చేయగలుగుతాం ఏంటన్నది. ఆర్డర్ అయితే ఇంకా పడలేదు. మనం చేసిన తర్వాత ఈ రోజు నైట్ 10 దాకా చేస్తాను నేను. అప్పుడు ఎంత పడుతుంది అనేది చెక్ చేసి మనం అమౌంట్ చూద్దాం. ఈ రోజు ఈ వీడియో అయితే ఖచ్చితంగా చివరి వరకు చూడండి. స్టూడెంట్స్ కి అయితే చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆర్డర్ అయితే మనం పడింది 46 రూపీస్ అంట. 46 రూపీస్. రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆర్డర్ అయితే మనం యాక్సెప్ట్ చేస్తాం. లొకేషన్ చూపిస్తుంది ఇక్కడ, మనకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నుండి మనకి 700 meters కనిపిస్తుంది అంతే. 700 meters ఉంది రెస్టారెంట్. మొత్తం మనకి గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్ళిపోవచ్చు. అది కూడా చూపిస్తాను ఎలా అనేది. గూగుల్ మ్యాప్ మనకి ఇక్కడ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ఏరో మార్క్ మీద క్లిక్ చేస్తే చూపించు అవుతుందా. ఇక్కడ ఏరో మార్క్ కనిపిస్తుంది కదా, ఆ గూగుల్ మ్యాప్ లో ఏరో మార్క్ మీద టచ్ చేస్తే మనం గూగుల్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. దాని నుంచి మనం రెస్టారెంట్ ఇదే తీసుకెళ్తాం. మ్యాప్ అంతా కూడా అది కష్టమే కాదు. స్విగ్గీ యాప్ మనం కంట్రోల్ చేసుకోవాలంటే. ఇప్పుడు మనం స్టార్ట్ అవుదాం. ఇది కౌస్తుభ రెస్టారెంట్, మెయిన్ రోడ్ లో ఉంది మనకి. కౌస్తుభ రెస్టారెంట్ అంట. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అక్కడ చూపిస్తాం చూడండి. ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా, రీచ్డ్ లొకేషన్ అని. రీచ్డ్ లొకేషన్ పికప్ పాయింట్ అని ఉంది కదా, పికప్ లొకేషన్ అని. దీన్ని ఒకసారి టచ్ చేస్తే మనం ఇక్కడ మనకి అడుగుతుంది ఇక్కడ ఉన్నాం లేదా, మన కరెక్ట్ ఇక్కడ ఉన్నా రెస్టారెంట్ దగ్గర ఉన్నాం లేదని చెక్ చేసుకుంటుంది. నేనైతే రెస్టారెంట్ దగ్గర ఉన్నాం కాబట్టి ఓకే చేశాను. మనకి టీషర్ట్ తో ఫోటో అడుగుతుంది బ్యాక్ పైన. ఇక్కడ మనకి ఫుడ్ విల్ బి రెడీ 9:38 అని చూపిస్తుంది కదా. టైం పడుతుంది, అంటే ఈ టైం దాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు 9:35 అవుతుంది. 38 దాకా వెయిట్ చేస్తే మనకి
ఫుడ్ రెడీ అని వస్తుంది ఇక్కడ. ఈ టైం అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ రెడీ అని వస్తుంది. అప్పుడు మన రెస్టారెంట్కి వెళ్ళి ఈ నెంబర్ చెప్పాలి. 4 డిజిట్ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ చెప్తే మనకి వాళ్ళు ఆ ప్యాకేజ్ మీద ఉన్న నెంబర్ చూసి సేమ్ నెంబర్ ఉంటే మనకి ప్యాకింగ్ ఇస్తారు. తర్వాత మనం వెరిఫై కోడ్ ఇక్కడ మనం టచ్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది ప్రస్తుతానికి. తర్వాత చూపిస్తుంది వెరిఫై కోడ్ అని ఉంటుంది, దాని మీద ఇంకో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదంటే స్కాన్ కోడ్ అని ఉంటుంది బార్, ఆ స్కాన్ కోడ్ బార్ ఇక్కడ స్కాన్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మనం పికప్ కంప్లీట్ అని కొట్టుకోవాలి. మనకి ఫుడ్ రెడీ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆర్డర్స్ రెడీ పికప్ అని ఉంటుంది కదా, ఓకే కొట్టాలి ఇక్కడ. ఇప్పుడు మనకి పికప్ రెడీ అయింది కదా ఆర్డర్, అది తెచ్చుకోవడం మనం. టిఫిన్స్ కాంబైడ్లే ఉంటుంది. ఇక్కడ నుండి మనకి 5.6 కిలోమీటర్స్ చూస్తుంది. 5 కిలోమీటర్ల 600 మీటర్లు ఇక్కడ నుండి. ఇక్కడ నుండి లెఫ్ట్ అండ్ ఫస్ట్ మనం ఇదే ఒక బిల్డింగ్ మనకి పేరు సరిగ్గా కనిపించచ్చు, సరిగ్గా చూసుకోవాలి. సాయి అనేవి టవర్స్ అంటే కస్టమర్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కమెంట్స్ పెడతారు మనకి, కాల్ చేయొద్దని పెడతారు మనకి. 4th ఫ్లోర్ డోర్ నెంబర్ ఏంటంటే ఇలా ఉంటుంది మనకి. ఇక్కడ మనకి కస్టమర్స్ రిక్వెస్ట్ ఉంటాయి, కాల్ చేయొద్దని, కాల్ చేయమని కదా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. మనకి ఒక బిల్డింగ్కి లిఫ్ట్లు ఉంటాయి, ఒక బిల్డింగ్ అయితే లిఫ్ట్లు ఎక్కువ ఉండవు. ఒకట్లో ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చింది. మనం ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత కస్టమర్కి ఇక్కడ డెలివరీ కంప్లీట్ అని కొట్టాలి. మనకి ఆర్డర్ కంప్లీట్ చేసేందుకు 49 రూపీస్ వచ్చింది. సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేస్తే మనకి 49 రూపీస్ వచ్చింది మనకి ఫస్ట్ ఎర్నింగ్ అయితే. ఒక ఆర్డర్ ఇచ్చి ఆపేసాడు, 15 నిమిషాలు అయింది ఆర్డర్ వేసి నాకు, మళ్ళీ వేయలేదు. 2 ఆర్డర్ పడలేదు, ఇంకా సెకండ్ ఆర్డర్. ఇప్పుడు మనం మన జోన్లో ఉన్నా సరే ఒక్కోసారి మనకి ఆర్డర్ పడట్లేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే వేరే దగ్గరలో రెస్టారెంట్లు ఉంటాయి కదా, పెద్ద రెస్టారెంట్లు కానీ మనకి స్విగ్గీ డెలివరీ గట్రా ఉంటారు కదా, ఆ రెస్టారెంట్లు ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి నుంచుంటే మనం కొంచెంసేపు ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే మనకు ఖచ్చితంగా ఒక ఆర్డర్ పడే అవకాశాలు ఉంటాయి. అందుకే నేనైతే ప్రస్తుతానికి మన జోన్ లో ఉన్న దగ్గరలో ఏ రెస్టారెంట్ అయితే ఉందో ఆ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్తే మనకు ఖచ్చితంగా ఆర్డర్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకే కెమెరాతో షూట్ చేసింది ఎవరైనా డౌట్ రావచ్చు. మా తమ్ముడు, మా పండుగాడు. నేను మీ ఉప్పల వాళ్ళనే చేసాడు. శ్రీ రుచి అంట 20 రూపీస్ ఇస్తున్నాడు మనకి. మనకి రెస్టారెంట్ వచ్చేసి ఎంత దూరం ఉంది కానీ భానుగుడి ఇక్కడే పక్కనే. మన పోయిన తర్వాత మనకి మళ్ళీ ఆర్డర్ అయిపోయాడు. ఇది మనకి కామెంట్స్ చెప్తుంటది, లెఫ్ట్కి వెళ్ళమని రైట్కి వెళ్ళమని ఇంత డిస్టెన్స్ ఉందని. దాన్ని మనం ఫాలో అయిపోతే సింపుల్ వెళ్ళిపోవచ్చు. గూగుల్ మ్యాప్ కాదు యూజ్ చేయడం అనేది. మనకి ఆర్డర్లో ఫుడ్ నుంచే కాదు, ఇన్స్టామార్ట్ కూడా పడుతుంది. అంటే మనకి సరుకులు ఎక్కడ ఉంటాయి ఇంట్లో, ఆ సరుకుల నుంచి కూడా పడుతుంది. యాక్సెప్ట్ చేద్దాం. మనకు 26 రూపీస్ ఉంటాయి. ఫస్ట్ ఇన్స్టామార్ట్ ఆర్డర్ పడింది మనకి. ఇది ఇన్స్టామార్ట్. ఇక్కడ పొలైచేరి పార్క్ ఉంది కదా, దాని పక్కన ఉంటుంది, పక్క స్ట్రీట్ లో అనేది ఇన్స్టామార్ట్. ఇక్కడ వచ్చాం కదా, మనకి రీచ్ లొకేషన్ కొడదాం. మనం ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ వచ్చినప్పుడు ఇలా చూపిస్తుంది. కంగారు అడగండి, ఇక్కడ మనకి ఫుడ్ రెడీ అని వస్తుంది. అప్పుడు మనం ప్యాకింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఎలా వస్తుంది అయిపోతుందంటే చాలా మంది కంగారు పడతారు. వాళ్ళకైతే బ్యాగ్ ఇచ్చారు, బ్యాగ్ తో బుక్ చేసుకుంటారంట. ఇది మళ్ళీ మనం ఈ రోజు మొత్తం శాంపుల్ దాకా రిప్లై ఇవ్వచ్చంట. ఇది ఒకవేళ మనం ఇవ్వకపోతే మనకి అకౌంట్ లో కట్ అవుతుంది అమౌంట్. ఇక్కడ స్కాన్ బార్ ఉంటుంది, ఆ స్కాన్ చేస్తే కానీ ఇక్కడ స్కానింగ్ ఉంటుంది. ఈ స్కానింగ్ చేసి కస్టమర్కి ఇచ్చేసినప్పుడు మళ్ళీ వచ్చి మనం బ్యాగ్ అప్ చెప్పాలి. అప్పుడు స్కాన్ చేసుకుంటే మనకి బ్యాగ్ అమౌంట్ కట్ అవుతుంది.
ఇది ఇన్స్టామార్ట్లో చిక్లు ఇవి తలపోతుంది. ఫుడ్ వాళ్ళకి ఇన్స్టామార్ట్ వేస్తుంది. అంటే ఇన్స్టామార్ట్ వాళ్ళకి వెళ్ళిన మన ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా ఇన్స్టామార్ట్ అకౌంట్ వేస్తున్నారు. ఏం చేయాలి తప్పదు. బిగ్గెస్ట్ అమౌంట్ అని చెప్పొచ్చు, 135 రూపాయలు అంటే. సామాన్ కూడా ఇచ్చాడు, 130 రూపాయలు ఇస్తున్నాడు. 130 రూపాయలు సామాన్లు కూడా ఇచ్చాడు. సామాన్ల కూడా అయితే మనకి ఆర్డర్ అయ్యాడు కదా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం, సామాన్లు కూడా ఆర్డర్ చేసిన తర్వాత రిటర్న్ ఆర్డర్ ఆడితే బాగానే ఉంటుంది. కానీ రిటర్న్ ఆర్డర్ వేయడాడు. ఎందుకంటే మళ్ళీ మనకు తిరిగి వెంటనే మన జోన్లోకి వస్తేనే మనకి ఆర్డర్ అనేది పడుతుంది. అంటే మళ్ళీ సిటీ మనకి కాకినాడ వస్తేనే మనకి యాక్టివేట్ అవుద్ది జోను. తర్వాత మనకి ఆర్డర్ పడతాయి కంటిన్యూగా. లేదంటే సామాన్లు కూడా సేపు మనకి అవుట్ ఆఫ్ జోన్ కింద చూపిస్తే మనకైతే ఆర్డర్లు పడవు. నాకు మళ్ళీ పెట్రోల్ 50 రూపాయలు వేస్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చాను, కాకినాడ సిటీకి వస్తేనే మళ్ళీ మనకి మళ్ళీ ఆర్డర్లు పడతాయి కదా. అందుకే మళ్ళీ బ్యాక్ వచ్చాను. అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారేటని చూస్తున్నాను. చూస్తే ఇక్కడ యాక్సిడెంట్ అయింది. కార్కి ఆటో అయితే తిరగబడిపోయింది. చూడండి ఎంత దారుణంగా పడిపోయిందో. మరి ఆటోలో ఉన్న డ్రైవర్కి అయినా ఏందో అయితే తెలియలేదు. కానీ యాక్సిడెంట్ అయితే చాలా ఎక్కువగా అయిందని అర్థమవుతుంది. బ్లాక్ అయిపోయింది మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 2:50 అవుతుంది. 2:50. మనకి అమౌంట్ వచ్చేసి 350 వచ్చింది. ఆఫ్టర్నూన్కి వచ్చేస్తే 350 వచ్చిందంటే 400 లెక్కేసుకోవచ్చు. నేను ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకున్నాను కాబట్టి 400 లెక్కేసుకోవచ్చు. ఇప్పటి నుంచి చూడాలి నెక్స్ట్ మనకి ఎంత వస్తుంది ఏంటనేది. ఇన్సెంటివ్స్ అన్ని కలిపి మనకి అప్ టు 150-200 వరకు రావచ్చు అనుకుంటున్నాను నేను. చూద్దాం, ఈవినింగ్ వరకు, నైట్ 10 వరకు ప్రయత్నిద్దాం మనం వీలైనంత వరకు. ఎంత వస్తుంది ఏంటనేది తెలిసిపోద్ది ఈరోజు మనకి. నేనైతే నాన్ స్టాప్ చేస్తున్నాను. ఇంకా ఫుడ్ కూడా తినలేదు. బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను మధ్యలో, కానీ కుదరలేదు నాకు. మా తమ్ముడిని థియేటర్ కాడ తింటేసి మళ్ళీ వచ్చాను నేను. ఇప్పుడు ఏదైనా దారిలో కుదిరితే తింటాను, లేదంటే లేదు. పెద్ద ఆకలి ఇట్లో కూడా 10:30-11 గంటలకి టిఫిన్ తిన్నాను. మళ్ళీ ఆకలి ఇట్లు వేయడం కానీ నేను తినంతా తింటాను, ఏం లేదు. ప్రస్తుతానికి అయితే టైం 3 అవుతుంది. ఆర్డర్లు వచ్చేసి ఈరోజు 9 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేస్తాం మనం. 9 ఆర్డర్లు. చూద్దాం ఎక్కడ వరకు వెళ్తుంది, ఎంత వస్తుంది ఏంటన్నది ఈరోజు అరేంజ్ చేసి చూద్దాం. ఇది స్టూడెంట్స్కి వర్తా లేదా, లేదంటే నార్మల్ డైలీ వర్క్ కూడా చేసుకోవచ్చా, దీనివల్ల మనకు కాకినాడలో యూజ్ ఉందా లేదన్నది ఈ వీడియోతో అయితే తెలిసేద్దాం మనం. అది పోలీస్ స్టేషను, అది 2 టౌన్ పోలీస్ స్టేషను. అక్కడ నుంచి మనకి ఎక్కువగా పోలీసులు కాసి ఇదే ప్లేస్. ఇక్కడ నుంచి మనం 2 టౌన్ ఒకంతలుగా ఉంటుంది కదా, అటు నుంచి మనం ఈ సైడ్ బ్రిడ్జి ఎక్కుతాం కదా. ఈ ఫ్లైఓవర్ ఎక్కిదికినా ఇక్కడే కాస్తుంటారు ఎక్కువగా పోలీసులు అయితేనే. సాయిబాబా గుడి దగ్గర చూసుకోండి, వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే. నేను ఈ కంపెనీలో ఆర్డర్ ఇచ్చేసాను. కంపెనీలో ఆర్డర్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చాను ఆర్డర్ కోసం. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది. మన పని తప్ప అన్ని పనులు ఇంపార్టెంట్ కదా. యాక్సిడెంట్ అయిందని అందరూ కూర్చున్నారు. బండి గురించి గొడవ, కొత్త బండి అని పోయిందండి బాధ ఆడిది. మనకి ఈ రెస్టారెంట్ కూడా ఎక్కువ ఆర్డర్ పడితే మన సరఫారం చిమ్మేట దగ్గరలో ఉన్న రెస్టారెంట్ అయితే ఇదే ఎక్కువ స్విగ్గీ డెలివరీ పడే అవకాశాలు ఉన్నాయి. మన ఎర్నింగ్ ఎంత చేస్తున్నది కదా, మనకి అప్పుడప్పుడు క్యాష్ డెలివరీ వస్తుంది. మన క్యాష్ డెలివరీ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లోటింగ్ క్యాష్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి క్యాష్ డెలివరీ వస్తుంది కదా. మనకి అవన్నీ మనం ఎంతైతే తీసుకున్నామో అంత చూపిస్తుంది. మనకి ఇక్కడ లిమిట్ వచ్చేసి 1500 వరకు లిమిట్ ఇస్తాడు. అంతవరకు మనం క్యాష్ డెలివరీ ఉంటే ఆ క్యాష్ మనం తీసుకోవచ్చు. మన వీక్లీ పేమెంట్ ఉంటుంది కదా, మన పేమెంట్ నుంచి అయితే కట్ చేసుకుంటాడు. అదే ఒకవేళ మనకి ఈ 1500 కానీ ఎక్కువ పడిపోయింది అనుకో, అక్కడ మళ్ళీ మనకి మెసేజ్ చేస్తుంటాడు. దీన్ని మనం పే చేయమని ఎంత కొంత పే చేస్తే సరిపోద్ది. ఇప్పుడైతే నేను 300 పే చేశాను, అందుకని 1600 వచ్చింది క్యాష్ డెలివరీ. అందుకు నేను 300 అయితే పే చేస్తాను. మనకి ఇంకా 1321 రూపీస్ అయితే ఉంది క్యాష్ డెలివరీ వచ్చింది ఈరోజు. నేను 8 hours 29 minutes డ్యూటీ చేస్తే మార్నింగ్ నుండి ఇప్పటి వరకు మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 513 రూపీస్ వచ్చింది. పైగా కామెడీ ఏంటంటే ఈరోజు సండే కదా, సండే కూడా ఆర్డర్స్ లేకపోవడం అర్థం కావట్లేదు నాకు. మరి ఎంత వర్షగా ఉంటే స్విగ్గీ మన పెట్రోల్ ఖర్చులు కూడా రావు ఇందులోను. ఇప్పుడు అంతెందుకు 530 రూపీస్ వచ్చాయి అనుకోండి, మనకి 513 వచ్చినట్టుంది. ఆ అమౌంట్ ఏమో వస్తే చెప్పండి, పెట్రోల్కి మనకి 150-200 పోద్ది. ఇంకేముంది అక్కడి నుంచి మనకి అమౌంట్ ఏం లేదు. 300 గట్టి వస్తేనే ఈ 300 కోసం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కష్టపడింది అనిపిస్తుంది. మన బండి పోడైపోవడం తప్పే ఏం లేదు. అంటే ఇంకా అప్డేట్ అవ్వాలి. కాకినాడలో స్విగ్గీ అనేది ఇప్పుడు డెవలప్ అవుతుంది కదా. స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, ఇంకా ర్యాపిడో
ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది సిటీలో ఇక్కడ మనకి కాకినాడలో కూడా. రాజమండ్రిలో కూడా ఎలాగ ఉంది పరిస్థితి. అక్కడ కూడా చాలా మంది కనుక్కున్నాను నేను. స్విగ్గీ డెలివరీ బాయ్స్ గట్రా మిగతా డెలివరీ బాయ్స్ అందరం కనుక్కున్నాం. బ్లింకిట్ కావచ్చు, ఇటువంటి ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే మన సైడ్ ఇంకా డెవలప్ అవ్వాలి బ్రో అంటున్నారు వాళ్ళు కూడా. మన కాకినాడలో కూడా అలాగ ఉంది పరిస్థితి అయితే. ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా టైం పట్టచ్చు. నైస్ ఇంకా 2-3 సంవత్సరాలు పోతాయి కానీ చెప్పడం ఇక్కడ అంత డెవలప్మెంట్ ఏం లేదు. స్విగ్గీకి అయితే అంత అనిపించట్లేదు నాకైతే. జొమాటో కూడా ఇలాగ ఉంది. చూద్దాం, వీలైతే అకౌంట్ తీసుకుంటాను జొమాటో అకౌంట్ కూడా. 1 డే చేద్దాం, అది కూడా సండే చేస్తాను. అది కూడా నేను నెక్స్ట్ సండే వీలైతే ట్రై చేస్తాను. ఆ అకౌంట్ కూడా ట్రై చేసి చూద్దాం ఎంత వస్తుంది అనేది కంపేర్ చేసి చూద్దాం. మార్నింగ్ అన్నాను కదా నేను, స్విగ్గీ చేసుకోండి పర్వాలేదు అంటే పర్సనల్ కోచ్ల కోసం అయితే కుర్రోళ్ళకి అని చెప్పాను కదా, స్టూడెంట్స్ కి చేసుకోవచ్చు. ఎలాగంటే ఒక టైమింగ్ చేసుకోండి. టైమింగ్ కూడా చెప్తాను. ఆ టైమింగ్స్ ఏంటంటే మనకి మార్నింగ్ 8 నుండి 11 వరకు పర్లేదు బాగానే ఉంది. సారీ, మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ 3 వరకు పర్లేదు ఆర్డర్లు పడుతున్నాయి. ఫుడ్ ఆర్డర్లు, టిఫిన్ ఆర్డర్లు కూడా పడుతున్నాయి. సండే చేసుకోండి వీలైతే పర్వాలేదు. ఎంతంటే మనకి అమౌంట్ మరీ ఎక్కువ రాకపోయినా మీకు ఖర్చులకు వస్తాయి. కాకపోతే ఎలాగంటే టైమింగ్ పాటించండి. ఆఫ్టర్నూన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అంటే 3 దాటిన తర్వాత మీరు వేస్ట్ చేసినా సరే 7 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఈవినింగ్, మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ 3 వరకు పర్లేదు ఫుడ్ ఆర్డర్లు కానీ మనకి ఇంకా మిగతా ఆర్డర్లు కూడా పడుతున్నాయి. టిఫిన్ ఆర్డర్లు కానీ ఇవన్నీ పడుతున్నాయి. కానీ 3 దాటిన తర్వాత 6:30 వరకు 7 వరకు కూడా మనకి ఆర్డర్ పడతలేదు. ఇక్కడ 6 అయింది ఇప్పుడు, మాక్సిమం 6:30 అవుతుంది. ఆర్డర్లు అయితే ఏం పడతలేదు. నాకైతే 2-3 ఆర్డర్లు పడ్డాయి అంతే. 2 పడ్డాయి, ఎక్కువ పడలేదు. అదైనా సరే ఎండలో తిరిగి వేస్ట్, అంత టైం వేస్ట్. అది ఎంత మాక్సిమం వస్తాను 60 రూపీస్ ఎంత వచ్చినట్టుంది. 60 or 70 రూపీస్ వచ్చింది. శుద్ధ వేస్ట్ ఈ టైంలో చేసుకోవడం. మాక్సిమం చేసుకుంటే సండే పూట చేసుకుంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చేయండి. తర్వాత 7 నుంచి చేయండి. నైట్ 7 నుంచి చేస్తే మీకు బెస్ట్. ఇదిగానే పిజ్జా హాట్ అంట 39 రూపీస్ వచ్చింది. చూద్దాం. ఆడలేరా బాబు, బాబు ఇలా అయితే ఎప్పుడు రా బాబు. ఇలా కోడి వచ్చే టైం వచ్చినట్టు ఉంది. చికెన్ బిర్యానీ ఆర్డర్లు పడుతున్నాయి. 8 గంటల నుంచి చికెన్ ఆర్డర్లు పడుతుంది మనకి. గోవిందా నిలయం అంట. అప్పుడు ఈ గోవిందా నిలయం ఎక్కడ ఉందట? ఇదేనమాట గోవిందా నిలయం. పేర్లు రాసుకున్నాం, ఇదే బాధ అన్నాళ్ళకి. ఒక బిల్డింగ్ బాగా ఉంటుంది, ఒక దాంట్లో పేర్లు రాసుకుంటాం. గో టు ఆఫ్లైన్. ఇంకా మన పని అవుతుంది. ఎటువంటి అయినా మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఒకటే మాట. అన్ని మూసుకొని దొబ్బేయడమే బెటర్. మరి కదా, గో టు ఆఫ్లైన్. ఆఫ్లైన్ వెళ్ళిపోయా ఎందుకు, ఇంకా గో టు ఆఫ్లైన్ అయిపోతుంది బొక్క. ఇంకా ఈ స్విగ్గీ ఇంకేనా. ఇదిగో నేను 11 hours డ్యూటీ చేస్తే నాకు వచ్చిన అమౌంట్ వచ్చి 653 రూపాయలు వచ్చింది. స్విగ్గీ కాకినాడలో చేస్తే కథ. దీనికంటే కూలి పనికి వెళ్తే మధ్యాహ్నం వచ్చేస్తే ఇక్కడ ఉన్నాం. 700 మధ్యాహ్నం కూలిలోకి. ఇప్పుడు 653 రూపాయలు వచ్చింది. ఇది స్విగ్గీ పరిస్థితి కాకినాడలో. జొమాటో ఎలా ఉందో ట్రై చేద్దాం నెక్స్ట్. చూస్తున్నారు కదా, టైం వచ్చేసి 8:30. ఆపేసారంటే అర్థం చేసుకోండి అమౌంట్ ఎంత దారుణం అంటే ఇక్కడ మనకి చూసుకోవచ్చు. నేను ఎన్ని గంటలు డ్యూటీ చేశాను, ఎంత అమౌంట్ వచ్చింది అన్నది. 11 గంటల డ్యూటీ దగ్గరలో 7 నిమిషాలు తక్కువ. 11 గంటలు డ్యూటీ చేస్తే 653 రూపాయలు ఇచ్చాడు మనకి. 17 ఆర్డర్లో తక్కువ టైమా? 11 గంటలు అంటే తక్కువ టైము. స్విగ్గీ కాకినాడలో మన స్విగ్గీ పరిస్థితి ఇలా ఉంది. 653 రూపాయలు 11 గంటలు డ్యూటీ చేస్తే. అదే నేను 11 గంటల డ్యూటీ ఎక్కడ పోయా? 11 గంటల డ్యూటీ చేస్తే 653 రూపాయల. ఇలా అయితే మన బండి మెయింటెనెన్స్ ఎంత చేస్తాం నెలకి? పెట్రోల్కి ఎంత వేస్తాం? పెట్రోల్ చెప్తాం కదా, పెట్రోల్ దగ్గర ఈరోజు 200 కడుతుంది నాకు. ఎందుకంత మిగిలింది అలా అయితే నాకు లెక్కేయండి. 453 రూపాయల. 453 రూపాయల కోసం నేను 11 గంటలు డ్యూటీ చేసా. ఇలా ఉంది కాకినాడలో స్విగ్గీ పరిస్థితి. ఇది మొత్తానికి నేను ఒకటే చెప్తా, యాప్ క్లోజ్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. నా వల్ల కాదు భయ్యా. స్విగ్గీ బాబా వరస్ట్ అని చెప్పవచ్చు. కాకినాడలో టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. నేను మార్నింగ్ కూడా ఒక విషయం చెప్పాను, స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి అని. అది వాళ్ళ పర్సనల్ చాయిస్, మీ పర్సనల్ చాయిస్ అది.
పర్లేదు భయ్యా కొంచెం ఖర్చులకు వస్తే చేసుకుంటా అంటే మీ ఇష్టం, మీ ఓపిక అది. మిగతా వాళ్ళు డైలీ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు అయితే స్విగ్గీ కాకినాడ ట్రై చేయకండి, వరస్ట్ అది. జొమాటో బాగుందంట, మళ్ళీ జొమాటో అయితే చాలా బాగుంది భయ్యా అన్నారు. అలా పర్వాలేదంట, చేసుకోండి. మాక్సిమం జొమాటో చేయండి. నేను కూడా నెక్స్ట్ వీక్ లో ట్రై చేస్తాను. వచ్చేసండి అకౌంట్ ఎవరిదని అడిగి చూస్తాం, ఫ్రెండ్స్ వాళ్ళది అకౌంట్ చూసి అది కూడా జొమాటో అకౌంట్ క్రియేట్ చేసి వస్తాను, ఒక రౌండ్ వేద్దాం. అది కూడా ఒక రోజు చూసి ఎంత వస్తుంది అమౌంట్ ఎంత వస్తుందో కంపేర్ చేసి చూద్దాం మనకి దీనికి దానికి. ఇది స్విగ్గీ పరిస్థితి మొత్తానికి అయితే. స్విగ్గీ పరిస్థితి నన్ను అడిగితే ఇంకా స్విగ్గీ చేయకండి కాకినాడలో కూడా. నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, నైట్ 9:30 వరకు ఉన్న ప్రయత్నిస్తాను, 10 వరకు కానీ. ఇంట్రెస్ట్ లేదు భయ్యా నాకైతే, సమస్య లేదు. ఎందుకు పెట్రోల్ కూడా డబ్బులు రాకపోతే ఇంక వేస్ట్ కదా యాప్ మనకి. పెట్రోల్ కూడా రాలేదు, పైగా సండే ఈ రోజు. ఓకే, మరి ఈ వీడియో అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.